ఇంట్లోకెంచి 2 పాయల బండి బయటికి తీసినామంటే మోదాలు నెత్తి మీద హెల్మెట్ పెట్టాల్సిందే, లేదంటే ఎక్కడి నుంచి ఏ ఆపత వస్తుందో తెలియదు. అట్లా కాకుండా బండి నడుపుట్ల నేను తోపును తురుమును అని అంటే టక్కరై టపా కడతారు. అగో గట్లనే నిన్న 3 పొలగాళ్ళు హెల్మెట్ పెట్టుకోక టక్కరై జీవిడ్చిర్రు. అందుకనే పోలీసోళ్ళు నాయకులు హెల్మెట్ ఎంత ముఖ్యం అనేది శిల్కకి చెప్పినట్లు చెప్తుర్రు. చూడుర్రి, లచ్చలకు లచ్చలు పోసి బండ్లు కొనుడు కాదు, ఓ 2-3 వేలు పెట్టి మంచి హెల్మెట్ కొనుక్కోర్రి. అది మీకోసమే, లేకుంటే ఎప్పుడేమయ్యేది తెలియదు అని అంటుండు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్న. రాష్ట్రం అంతటా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు అనే కార్యం అవుతుంది కదా, ఆగొగ్గ కార్యంలో హాజరుపడ్డ ఎమ్మెల్యే సాబు గీ మాట అన్నాడు. మొదలు ఎమ్మెల్యే సాబ్ రాగానే అధికారులు నాయకులంతా ఎదురుపోయి ఎదుర్కొర్రు. అటెంక జెండా ఊపి ర్యాలీ చాలు చేసిండు సారు. మొదలు ఎమ్మెల్యే సార్ బండి మీద కూర్చొని హెల్మెట్ పెట్టుకుండు. అటెంక తతిమోళ్ళంతా వెనక పొంటి కదిలిర్రు. ఇక ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ తప్పకుండా ధరించాలి అని ప్లకార్డులు బండ్లకు తగిలించుకొని ర్యాలీగా బయలుదేరిర్రు. అట్లా ఈ ర్యాలీ ఇండోర్ స్టేడియం కాడ నుంచి చాలే ఆర్టీఏ ఆఫీస్ దాకా నడిచింది. ఇక ఎమ్మెల్యే శంకరన్న మాట్లాడుకుంటా, పోయేది గింతంతతో అయినా సరే హెల్మెట్ పెట్టుకోవాలి, హైవేల మీద పోతప్పుడు పురాగా ఎడం బాజుకుండి పోవాలి, కార్లు లారీలు మస్తు రువ్వడిగొస్తాయి కాబట్టి నడమలకు రానే రావద్దు అని గిట్లా మస్తు జాగ్రత్తలు చెప్పిండు. భగవద్గీత గురించి ఎట్లా చెప్పుకుంటామో, రామాయణం గురించి ఎట్లా చెప్పుకుంటామో, బైబిల్ గురించి ఎట్లా చెప్పుకుంటామో, ఖురాన్ గురించి ఎట్లా చెప్పుకుంటామో, మీ యొక్క రోడ్డు రవాణా శాఖ ముందు జాగ్రత్తల చర్య గురించి కూడా భవిష్యత్తులో మనం అంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ విధంగా ప్రయాణం చేయాలి, స్మూత్గా ప్రయాణం చేయాలి, ముందు జాగ్రత్త చర్యలు హెల్మెట్ పెట్టుకోవాలి, తాగి నడపొద్దు అని చెప్పి పాఠ్యాంశంలో చేర్చితే చాలా బాగుంటది అన్నట్లు. ఇక షాద్ నగర్ కాడైన ర్యాలీ కార్యంలో ఎమ్మెల్యే శంకరన్న గిట్లంటుంటే అటు మహబాద్ పట్నం పోలీసోళ్ళంతా కూడి ఈసొంటి కార్యాన్ని మా జోరుగా చేసిర్రు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసోళ్ళంతా హెల్మెట్ పెట్టుకొని 2 పాయల బండ్ల మీద పోతోళ్ళు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోర్రి. అట్లా కాకుండా పోలీసోళ్ళు ఫైన్ వేస్తారనో లేకుంటే దొరికితే కేసులు రాస్తారనో ఏదో అల్క తక్కువ హెల్మెట్లు కొనుక్కోకుర్రి, మంచి తీసుకోర్రి, అది మీకోసమే అని చెప్పుకొచ్చిండు ఎస్పీ సారు. గిట్లా ఆడా ఈడా అని కాదు, రాష్ట్రం అంతటా రోడ్డు భద్రత ఎట్లా పాటించాలి అని కార్యం మీద అవగాహన కార్యాలు మస్తుగైతున్నాయి.